హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు నేను ఈ వీడియోలో బెండకాయ చారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. బెండకాయ చారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా బెండకాయ చారు చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ బెండకాయ చారుని నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg బెండకాయలని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. దీనికోసం ఒక లెమన్ సైజులో ఉన్న చింతపండుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిని చల్లార్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీని అంతటిని ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకిది తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని అంతటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసుకొని దీని అంతటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని దీని అంతటిని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో ఈ బెండకాయ ముక్కల్ని కాస్త మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత దీని అంతటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీని అంతటిని కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత దీనిలో తగినంత కారము, అలాగే తగినంత ఉప్పు, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని దీని అంతటిని ఒకసారి కలుపుతున్నాను. చింతపండు రసం వేయడం వలన కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు, అంటే ఒక 15 మినిట్స్ వరకు అలాగా ఉంచేసేయాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ సూప్ని అంతటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని దీని అంతటిని కలుపుకొని పీస్ ఉడికిందా లేదా, ఇలా ఆల్మోస్ట్ పీస్ సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇందులో ధనియాల పొడి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మన బెండకాయ సూప్ రెడీ టు సర్వ్. దీన్ని వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా హోమ్ మేడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.